2002 ఇంగ్లాండ్‌లో జరుగుతున్న నార్త్‌వెస్ట్ సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్‌కు అప్పటి కోచ్ జాన్ రైట్‌కి జరిగిన విషయాన్ని సౌరవ్ గంగూలీ బయటపెట్టాడు. బౌలర్ ఎవరైనా సరే బౌండరీ బాదడం సెహ్వాగ్ స్టైల్. 202 లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా రెండవ ఓవర్లోనే తన వికెట్ పడడంతో కష్టాల్లో పడింది. అయినా వీరు బౌలర్ తలపై నుంచి స్ట్రెయిట్ షాట్ కొట్టాలని ట్రై చేసి అవుట్ అయ్యాడు. వెంటనే 2 వికెట్లు పడడంతో 26 పరుగులకే 2 వికెట్లు కోల్పోయాం. నిర్లక్ష్యమైన షాట్ ఆడి అవుట్ అయిన వీరు పైన కోచ్ జాన్ రైట్ కి చాలా కోపం వచ్చేసింది. అవుట్ అయ్యాననే బాధ కూడా లేకుండా అతను తాపీగా నడుచుకుంటూ రావడం చూసి ఆ కోపం మరింత పెరిగింది. అతని కాలర్ పట్టుకొని లాగి, అసలేం చేస్తున్నావ్? అంత నిర్లక్ష్యంగా షాట్ ఆడి వికెట్ పారేసుకుంటావా? నీకసలు బుద్ధుందా? ఇక నువ్వు టీమిండియాకి ఆడడానికి పనికిరావు. నీ చెత్త షాట్ వల్ల మనం మ్యాచ్ కూడా ఓడిపోవచ్చు అంటూ అరిచేశాడు. కుంబ్లే జరిగింది చెప్పాడు. లోపలికి వెళ్లి చూస్తే వీరేంద్ర సెహ్వాగ్ ఓ మూలన కూర్చొని తన బ్యాటుని సరిచేసుకుంటున్నాడు. ఏమైందని అడిగా. జాన్ రైట్ నన్ను కొట్టాడని చెప్పాడు. నువ్వేం ఫీల్ కావడం లేదా? తిరిగి కొట్టాలని అనిపించలేదా అని అడిగాను. దానికి అతను నేను రాంగ్ షాట్ ఆడాను, నాకేం కోపం రాలేదని చెప్పాడు. ఆ కోపం అప్పటిది మాత్రమే కాదు, చాలా రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న అగ్నిపర్వతం అప్పుడు ఒక్కసారిగా బద్దలైంది. వీరులో చాలా స్పెషల్ టాలెంట్ ఉంది. అయితే అతను నిర్లక్ష్యంతో తన ఆటను పాడు చేసుకుంటున్నాడు. ఆ సమయంలో ఆ కోపాన్ని అలా చూపించేశాడు కోచ్. డ్రెస్సింగ్ రూమ్లో అంత జరిగినా బయటకి రాలేదు. ఎందుకంటే ఇద్దరికీ ఒకరిపైన ఒకరికి గౌరవం ఉండేది. ఆ సంఘటన తర్వాత జరిగిన మ్యాచ్లో వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ చేశాడు. అటు సౌరవ్ గంగూలీ గత జ్ఞాపకాలను చెప్పుకొచ్చారు.